హలో ఫ్రెండ్స్, మన అందరి ఫేవరెట్ సీరియల్ నువ్వు లేక నేను లేను ఈరోజు ఒక అనూహ్యమైన మలుపు తిరగబోతోంది. ముఖ్యంగా నందగోపాల్ గారు తీసుకున్న ఆ నిర్ణయం విక్రమ్ రాధల జీవితాలను ఎలా మార్చబోతోందో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. వెల్కమ్ టు అవర్ ప్రోమో రివ్యూ. ఎపిసోడ్ ప్రారంభంలో ప్రియా ఎప్పటిలాగే తన అతి తెలివితో రాధను ఆటపట్టించడం మొదలుపెడుతుంది. రాధ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రియ చేసే వెటకారపు మాటలు విక్రమ్ చెవిన పడతాయి. విక్రమ్ అస్సలు తగ్గడు. రాధను ఎవరైనా అంటే అతను తట్టుకోలేడు కదా. ప్రియమీద విక్రమ్ అగ్నిలా విరుచుకుపడతాడు. పద్ధతి మార్చుకో ప్రియా, లేదంటే మర్యాదగా ఉండదు అని గట్టిగా హెచ్చరిస్తాడు. కాని ఇక్కడే అసలైన ట్విస్ట్ వస్తుంది. తనను తిట్టినందుకు విక్రమ్ మీద కోప్పడాల్సింది పోయి రాధ వెళ్లి ప్రియకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకు సారంత సీరియస్ అవుతారు, తను సరదాకే కదా అన్నది అని రాధ అనడంతో విక్రమ్కు చిర్రెత్తుకొస్తుంది. నీకోసం నేను గొడవపడుతుంటే నువ్వు తిరిగి తనకే వత్తాసు పలుకుతావా అంటూ రాధమీద కూడా విక్రమ్ తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. వీరిద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం, కోపతాపాలు హైలైట్గా నిలుస్తాయి. ఈ గొడవనంతటినీ దూరం నుండి గమనిస్తున్న నందగోపాల్ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. వారు ఒకరిమీద ఒకరు అరుచుకుంటున్నా ఆ కోపంలో ఒక తెలియని అనురాగం, ఒకరిపై ఒకరికున్న హక్కు కనిపిస్తాయి. అదే సమయంలో సునంద అక్కడికి వస్తుంది. సునందా, చూశావా వాళ్ళిద్దర్నీ? విక్రమ్ ఎంత కోపంగా ఉన్నాడో రాధ అంతే మొండిగా ఉంది. కాని ఆ కోపమే వారిద్దర్నీ కలిపే బలమైన బంధం. అందుకే చెబుతున్నాను, మన విక్రమ్కు రాధే కరెక్ట్ మ్యాచ్. తన వేగాన్ని ఆపగల శక్తి, తన కోపాన్ని ప్రేమగా మార్చగల మనసు ఒక్క రాధకే ఉన్నాయి. చూశారుగా ఫ్రెండ్స్, నందగోపాల్ గారి ఈ మాటలతో విక్రమ్ రాధల బంధం ఒక కొత్త మలుపు తీసుకున్నట్లే కనిపిస్తోంది. మరి రాధని విక్రమ్ తన జీవిత భాగస్వామిగా ఒప్పుకుంటాడా? ప్రియ మళ్లీ ఏ కుట్రలు పన్నుతుంది? తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ మిస్ అవ్వకండి.